పెద్దాంబర్పేట మున్సిపాలిటీలోని ఇప్పుడు జిహెచ్ఎంసీ కావడంతో ఎంతో అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అయితే ఎంతో మంది నిలవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీసీ అయితేనేమో పసుల రాజేందర్ గారు ముందంజలో ఉన్నారు. జనరల్గా వస్తే సిద్దంగి కృష్ణారెడ్డి గారు, కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు వీళ్ళు వస్తే మేము చేస్తాము, మాకు ఛాన్స్. సిద్దంగి కృష్ణారెడ్డి గారు, కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు మాకు వచ్చిందనుకో మా అదృష్టం కొద్దికి మేము వస్తే మేము చేస్తాం. పబ్లిక్ ఎప్పుడు ఎల్లవేళలా మేము పబ్లిక్లో తిరుగుతున్నాం కాబట్టి మేము ముందుండి మాకు ఒక్కసారి ఛాన్స్ వస్తే మంచిదని కోరుకుంటున్నారు వాళ్ళు. మొన్న గ్రామ పంచాయతీలు ఎన్నికలు వస్తే 60-70% కాంగ్రెస్ సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా అందుకోసమని ఈ జిహెచ్ఎంసీ ముందుకు పోవడంతో ఇండ్లైన ఘన విజయం సాధిస్తామని కోరుకుంటున్నాము. కొంతమంది ఉన్నారు వాళ్ళ, ఎందుకంటే మనం అందరి పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకరి పేరు చెప్పి ఒకరు ఏంటంటే మన కాంగ్రెస్ నుండి ఎవరికి వచ్చినా మేము ముందుండి మేము గెలిపిస్తామని అనుకుంటున్నాము. అంటే జిహెచ్ఎంసీలోకి వెళ్తుంది కదా, వెళ్ళడం వల్ల ఏమన్నా అంటే ఉపయోగం ఏమన్నా? ఉపయోగం అంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల కంటే జిహెచ్ఎంసీలో పోవడం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాము. అందరు ట్యాక్సులు పెరుగుతాయి, అది పని అయితే అదే ఉంటది కదా, ట్యాక్సులు అయితే పెరుగుతాయి అంటారు. అసోంటిది ఏముండదండి. అసోంటి ట్యాక్సులు పెరగడం ఏది కానీ మున్సిపాలిటీలు ఎట్లున్నాయో జిహెచ్ఎంసీ అట్లనే ఉంటాయి. అసోంటిది పబ్లిక్ అసోంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దని అనుకుంటున్నాము. జనాలు కాంగ్రెస్ తోనే ఉన్నారు అనుకుంటున్నారా? జనాలు కాంగ్రెస్ తోటి ఉండే కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మన అత్యధిక మెజార్టీ తోటి మన సర్పంచులుగా వచ్చినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి పోతే పరిస్థితి ఏంది? పెద్దంబర్పేట పరిస్థితి ఏంది? జిహెచ్ఎంసీ లేకపోతే అత్యధిక మెజార్టీ తోటి మా 51-52 ఉన్నాయి మా రెండు. అందులో రెండిట్లో కానీ మంచి మెజార్టీ తోటి మన వీళ్ళు కార్పొరేటర్గా గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మంచిగా ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అరే బాగా చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. అందులో మల్రెడ్డి రంగారెడ్డి గారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు మంచి ముందుకు తీసుకెళ్తారు. ఏది కానీ అడగంగానే వర్క్ చేస్తున్నాడు. పబ్లిక్ మనం నెక్స్ట్ అయినా మనం కాంగ్రెస్ గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. 6 పథకాలు అన్నారు. 6 పథకాలు చేస్తేనే కదా మన కాంగ్రెస్ కి అన్ని ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. ఉచిత బస్సు అన్నాము, ఉచిత బస్సు చేసినాము. ఇందిరమ్మ ఇల్లు అన్నాము, ఇందిరమ్మ ఇల్లు చేసినాము. మన కరెంటు ఉచితం అన్నాము, కరెంటు ఉచితంగా ఇస్తున్నాము. పెన్షన్ అన్నాము. ఇప్పుడు నెక్స్ట్ కదా ఒకటి ఉన్నది. ఇప్పుడు 1-2 నెలల్లో ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదిగిన కంప్లీట్ అవుతుంది. మన రైతు బంధు అన్నారు. ప్రతి ఒక్కరికి రైతు బంధు వేయడంతో అందరు ఎంతో రైతులకి ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతిదీ చేసుకుంటూనే వస్తున్నారు కాబట్టి అత్యధిక మెజార్టీ తోటి మనము గ్రామ పంచాయతీలోనే అత్యధిక సీట్లు గెలవడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా జిహెచ్ఎంసీ మొత్తం మన 70-80% మన కాంగ్రెసే వస్తుంది. హైవే రోడ్లే సరిగ్గా ఊడుస్తలేరు వీళ్ళు. జిహెచ్ఎంసీ చేంజ్ అయితే ఉంది, మున్సిపాలిటీలు ఉంటేంది, పనిచేసేటోళ్ళు ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే కౌన్సిలర్లు లేరు, ఆఫీసర్ల మీద పడ్డది. ఆఫీసర్లు ప్రతి దగ్గరికి పోయి ఇప్పుడు చూడాలంటే ఇప్పుడు 24 వార్డులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ పోతే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఒక్క ఆఫీసరు ఎక్కడ తిరుగుతాడు? వాళ్ళు చెప్తున్నారు ఆఫీసర్లు చెప్తేనే ఈ వర్కర్స్ ఏం చేస్తారు అంటే ఊడుస్తున్నాం సార్ అని చెప్పేసి ఊడుస్తలేరు. ఏనో ఒక దగ్గరికి పోతున్నారు, అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు మేము కమిషనర్ గారికి చెప్పాము ఎన్నోసార్లు, సార్ ఇట్లా రోడ్లు క్లీన్ లేవు సార్ చేస్తా అంటే మేము చెప్తున్నాం సార్ అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేసి వాళ్ళ వర్కర్ కు చెప్పారు. చెప్పినా మనం చేస్తున్నాం అంటూనే ఇప్పటికి 1 month ఎబో అవుతున్నది. ఒకనా అడిగినా క్లీన్ చేయడం జరుగుతలేదు. మొత్తం ఇసుక మేటలు వేసింది, అది తెలుసా మీకు? తెలిసా, చూసాము. కమిషనర్ దగ్గరికి ఈ అంశం తీసుకెళ్ళినా ఏమంటున్నా అంటే సార్ మేము చెప్తున్నాం సార్, మేము ఒక్కటి కాదు కదా మాకు ఉండేది, ప్రతిది ఉన్నది, ప్రతి విషయంలో మేము దగ్గరకు పోయి చూడలేము కదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆఫీసర్ పరిపాలన ఉన్నది వాస్తవంగా. ఇప్పుడు కౌన్సిలర్ కానీ లేరు, ఆఫీసర్ ఉన్నారు కాబట్టి అంత ఉండదు. రేపు పొద్దున మనము కార్పొరేటర్ ఉంటారు. ప్రతి విషయంలో ఎవ్వరు గెలిచినా ముందు ప్రతిదీ ఈ మన రోడ్లు క్లీన్ కానివ్వండి, కాలనీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉంటారు. ప్రతిది ఏడున్నా ప్రతి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాడని అనుకుంటున్నాము. జనాలు చెత్త కాలిస్తే వాళ్ళు వారించాల్సింది పోయి ఈ మున్సిపల్ వర్కర్లు, జిహెచ్ఎంసీ వర్కర్లే చెత్త కాలుస్తున్నారు, తగలబెడుతున్నారు. దానికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు బండ్లు తక్కువ ఉన్నాయి. బండ్లు ఉండడం తోటి ఏం చేస్తున్నారు వాళ్ళు,
ఇది మళ్ళా ఊడ్చింది మళ్ళా పోతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఒక దగ్గర వేసి తలగబెట్టడం జరుగుతుంది. మేము చెప్పాము, అమ్మా ఇట్లా పెట్టొద్దు, పెడితే మొత్తం మళ్ళా ఇబ్బంది అవుతుంది, పొగొస్తుంది, ఇది మంచిది కాదమ్మా అంటే, సార్ మరి వచ్చే వరకు లేట్ అవుతుంది సార్, మేము సాయంత్రం అవుతుంది, ఇప్పుడు వేరే సైడ్ ఉన్నాయి బండ్లు, ఆ వచ్చే వరకు మళ్ళీ పోతే మళ్ళా మా సార్ తిడతాడు, ఒక్క దగ్గర వేసి ఇప్పుడు తగలబెడుతున్నామని శివార్ చెప్తారు. ప్రాంతం అంటే మంచిగా ఫ్రెష్ ఎయిర్ ఉంటది. ఇక్కడ ఇంకా పొల్యూషన్ ట్రాఫిక్ పెద్దగా లేదు కాబట్టి పొల్యూషన్ కూడా ఉండదు అనుకుంటారు. ఫ్యాక్టరీలు కూడా లేవు, పొల్యూషన్ కూడా లేదు అనుకుంటారు. కానీ వీళ్ళు రోజు చెత్త తగలబెట్టడం వల్ల దాని వల్లనే పొల్యూషన్ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు అన్నది కరెక్టే, మీరు చెప్పారు కానీ వాళ్ళకి బండ్లు లేవు. బండ్లు లేవకపోవడం తోటి ప్రతిసారి వస్తున్నారు, తలగబెడుతున్నారు, సార్ మేము ఏం చేయగలుగుతామని వర్కర్స్ కు అందిస్తేనే కదా ఉండేది. ఇటు జిహెచ్ఎంసీ వస్తే ప్రతి బండ్లు గాని ఏది గాని ప్రతి సౌకర్యం కల్పిస్తారు వచ్చే కార్పొరేటర్. ఇప్పుడు వాళ్ళకు మున్సిపాల్ ఏమి ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు, పారు ఉంటే జబ్బు ఉండదు, జబ్బు ఉంటే కొడవలు ఉండదు, ప్రతిదీ కాలనీ వాళ్ళు ఇప్పిస్తున్నారు. మేమేమంటే సార్ మేమేం చేసాం సార్, రమ్మంటే వస్తున్నాం, మా దగ్గర ఏం లేదు, ఏం వర్క్ చేయాలని అంటున్నాం. మనం ప్రజెంట్లీ మేము ఒక కాలనీకి వెళ్ళాము, ఆ కాలనీకి వెళ్తే 10 మంది వచ్చిర్రు, మాకు పారలేదు జబ్బలేదు ఏమి లేవు అంటే ఆ కాలనీ వాళ్ళు ఇప్పించిర్రు. ఇప్పించి సార్ అన్నా మేము ఇది ఇప్పించినామన్నా ఇదే అన్నా పట్టించుకుంటారు లేరన్నా అంటే, ఇప్పుడు కౌన్సిలర్ ఉంటే పట్టించుకోగలుగుతాడు, ఆఫీసర్ ఎన్నని చూడగలుగుతాడు? ఇప్పుడు ఆఫీసర్ల చేతిలో ఉంటదండి. ఇప్పుడు లేరు, కౌన్సిలర్లు లేరు కాబట్టి ఆఫీసర్ల చేతిలో ఉంటది, ప్రతి ఒక్కటి ఆఫీసర్ చూసుకోలేడు. చూసుకోలేడు, ట్యాక్సీలు కడుతున్నాం, అది పబ్లిక్ నుండి అన్ని రకాలుగా గవర్నమెంట్ కి ఎందుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కి ఎందుతుందంటే ఎవరు ఎన్నికలు కావాలి, ఎన్నికలు కావాలంటే ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఉన్నాయి, కౌన్సిలర్లు లేవట్టి జిహెచ్ఎంసీ దాకా ఒక 3 months ఫిబ్రవరి మార్చిలో అవుతాయని అంటున్నారు. అప్పుడు అయిందనుకో మన కార్పొరేటర్ ఉంటారు దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చూసుకో. కాదు. కొత్త కాలనీలు ఏర్పడ్డాయి, కొత్త కాలనీలు ఏర్పడడం తోటి ఏమవుతుంది, డ్రైనేజ్ వర్క్ చేపిస్తున్నారు. ప్రతి కాలనీలో ఫస్ట్ ఏమంటున్నారు, డ్రైనేజ్ కంప్లీట్ చేస్తున్నాం అన్నారు, డ్రైనేజ్ అయిన కాడ రోడ్లు వేస్తున్నారు, కొన్నిటి ప్రాంతాల కాడ కరెంట్ లేదు, కరెంటు సహా మాట్లాడి వేపిస్తున్నారు. ఇప్పుడు మెయిన్ ట్రంక్ లైన్, డ్రైనేజ్ ట్రంక్ లైన్ అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? అది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యింది, అది 1 year టైం పడుతుంది. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము, వెళ్తే ఏమన్నారంటే ఆఫీసర్ తో మాట్లాడి అది ఏం అవుతలేదు, కంటిన్యూ అవుతుంది వర్క్ అయితే